కీర్తనలు 150. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతోనూ ఆయనను స్తుతించుడి. ఆరోచనం మళ్ళీ అందరం ఒకసారి చదువుదాం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయనుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి ఆరాధన తలంపులను మనం గ్రహించుదాం. ప్రభుదినం ఆయనను ఆరాధించడానికి గొప్ప అవకాశం. అదే పునాది. ప్రభువు దినమందు పద్మాసు ద్వీపములో భక్తుడైన యోహాను ఆత్మవశుడై ఉన్నాడన్న, లేదా పరవశుడై ఉన్నాడు. ప్రభువు అతన్ని దర్శించాడు. ప్రభువు స్వరము అతను విన్నాడు. ఆయనను గూర్చిన గొప్ప ప్రత్యక్షత ఆయన అనుభవించాడు. కాబట్టి స్తుతించడం, ఆరాధించడం మరింత స్పష్టంగా దేవునిని తెలుసుకోవడానికి, చూడడానికి కారణమవుతూ ఉంటుంది. కీర్తనలలో ఎక్కువ స్తుతి కీర్తనలు ఉన్నాయి. మనం చదువుకున్న కీర్తనలు స్తుతి కీర్తన, చివరి కీర్తన 150వ కీర్తన. ఇంకా దీన్ని హల్లెలూయా కీర్తనలని కూడా అంటారు. భక్తులు చెర నుంచి వచ్చిన తర్వాత 150 కీర్తనలను గ్రంథస్థం చేసి ఒక గ్రంథముగా ఆ పాటలన్నీ కలిపి ఇశ్రాయేలీయులు పాడుకోవడానికి, ఆయనను గణపరచడానికి అనుకూలంగా ఈ కీర్తనల పుస్తకాన్ని సిద్ధపరిచాడు. 150వ కీర్తనలో 6 వచనాలే ఉన్నాయి. దేవుణ్ణి స్తుతించాలని, ఆలయంలో స్తుతించాలని, ఆయన పరాక్రమం, ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించాలని ఇతర వాయిద్యాలతో, బూరధ్వనితో, తంబురతో, తంతి వాయిద్యములతో, పిల్లన గ్రోవితో, మ్రోగుతాళాలతో, ఇంకా సితారాతో, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి అన్నాడు. గాత్రంతో స్తుతించమన్నాడు. ఇంకా నాట్యముతో స్తుతించమన్నాడు. ఎవరు స్తుతించాలంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి అన్నాడు. కానీ ఉదయకాలం మనం ప్రభువును స్తుతిస్తున్నామా? స్తుతియే ఆరాధనకు కేంద్రం అవుతా ఉంది. మరి మనం గమనించినట్లయితే భూలోకంలో రక్షించబడిన తర్వాత ఈ భూలోక అక్కరల కొరకు మనం ప్రార్థనలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. సహాయం చేయమని అడుగుతాం, అక్కర్లు తీర్చమని అడుగుతాం. ప్రభువును అడగడం
ప్రార్థనతో పోల్చబడింది. ప్రార్థన, మాకు సాయం చేయి ప్రభువా, మా అవసరతలు తీర్చు, స్వస్థపరచు, ఇవన్నీ కూడా ప్రార్థనల కిందికే వస్తాయి. ప్రార్థనలకు ప్రభువు జవాబిచ్చిన తర్వాత మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కుష్ఠరోగులు వచ్చి కోటేశ్వరమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి 10 మంది వచ్చారు, మమ్మలను స్వస్థపరచుమన్నారు, అంటే ప్రార్థించారు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? వాళ్ళకి జవాబిచ్చాడు. వాళ్ళు తిరిగి వెళ్తుంటుండగా 10 మంది శుద్ధులయ్యారు. కానీ ఎంతమంది తిరిగి వచ్చారు? ఒక్కరే తిరిగి వచ్చారు. 10 మందిలో ఒక్కరు తిరిగి వచ్చారు. ఆ తిరిగి వచ్చి ఆయన ఏం చేశాడు? గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 10 మంది శుద్ధులయ్యారు, మమ్మల్ని స్వస్థపరచమని వారు ప్రార్థించారు. ప్రార్థనకు ప్రభువు జవాబిచ్చాడు. అయితే ఒక్కరు మాత్రమే వందనాలు చెల్లించారు, కృతజ్ఞతలు చెల్లించారు. ప్రార్థన అందరూ చేస్తారు. ప్రార్థనలకు జవాబు పొందిన తర్వాత మనం తిరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ప్రభువు మనకేం చేశాడో దాన్ని బట్టి వందనాలు చెల్లించాలి. ఆ తర్వాత ప్రభువు ఏమై ఉన్నాడో, మనం చేసిన దాన్ని బట్టి కాదు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనకి ఏం చేసినా చేయకపోయినా అందును బట్టి ప్రభువును కొనియాడడమే స్తుతించడము. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు, దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు, దేవుడు కనికరము గలవాడై ఉన్నాడు. ఇలా ఆయన గుణలక్షణములను జ్ఞాపకం తెచ్చుకొని ఆయనను స్తుతిస్తూ మహిమపరిచేవారంగా ఉండాలి. ఇక మన జీవితం అంతా ఆ కృతజ్ఞత నిండిన భావంతో ఆయనను గణపరచడమే ఆరాధన. వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి అని, అంటే వాళ్ళల్లో ఉప్పొంగుతూ ఉంది ఆ కృతజ్ఞతాభావం. అందుకని వారందరూ కూడా ప్రభువుకు కృతజ్ఞత చెల్లించారు. కాబట్టి ప్రియులారా, ఈనాడు మన ప్రార్థనలు ఆలకించినందుకు ఆయనకు వందనాలు చెప్పాలి. ఆయన మనకి చేసిన కార్యాలను బట్టి వందనాలు చెప్పాలి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను కొనియాడాలి. కృతజ్ఞతతో మన హృదయాన్ని ఆయనకు అర్పిస్తూ, మన జీవితాన్ని అర్పిస్తూ ఆయనను గణపరచుచుండడమే నిజమైన ఆరాధన. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అన్నాడు. అటు ధన్యత మనం అనుభవిస్తూ ఉన్నామా? దేవుని బిడలంగా ప్రభువును స్తుతించి ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? అరణ్య యాత్రలో ఇశ్రాయేలీలకు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు రప్పించి బానిసత్వంలో ఉన్న తన ప్రజలను తన బాహు చాచి దేవుడు బయటికి తెచ్చాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అరణ్య యాత్రలోకి ఇశ్రాయేలీలు అడుగుపెట్టారు. ఉత్సాహంతో బయలుదేరారు, కానీ సమస్య రాగానే నీరసపడ్డారు. మళ్ళీ దేవుని కార్యం వాళ్ళు చూడగానే సంతోషంతో అద్దరికి దాటారు. ఆ అద్దరిలో 40 సంవత్సరాలు ఆ అరణ్య యాత్రలో వారు నడిచారు. దేవుడు వారిని పోషించాడు. ప్రతి కీడు తప్పించి, విషపురుగులు శత్రువుల నుంచి విడిపించి వారికి కాపుదల, సంరక్షణ ఇచ్చాడు. అంతేకాదు వారికి ఆహారం కొరకు మన్నానిచ్చాడు, మాంసం కొరకు పూరేళ్ళనిచ్చాడు. పగలు మేఘస్తంభమై ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభమై ఉన్నాడు. నీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉంటే దేవుడు వారి మొరవిని బండను చీల్చి వారికి సముద్రమంత విస్తారమైన నీరు ఇచ్చాడు. యాత్రా జీవితంలో వారికి ఎన్నో మేలులు, ఉపకారాలు దేవుడు చేస్తూ వచ్చాడు. వాగ్దత్త దేశానికి తీసుకొచ్చాడు.
ఈ అరణ్య యాత్రలో కృతజ్ఞత కలిగిన వారందరూ కూడా దేవుని వాక్యానికి సాక్షులుగా ఆయనకు ఎల్లవేళలా ఆరాధన అర్పిస్తూ వచ్చారు. అందుకే యేసయ్య ఒక పాట రాశారు, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందేదమన్నారు. ఆత్మీయ యాత్ర ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో యాత్రలోకి ప్రవేశించిన వారందరూ ఆయనకు నిండు మనసుతో ఎల్లవేళలా కృతజ్ఞతలు చెల్లించాలి. సకల ప్రాణులు కృతజ్ఞత లేని వారు ఎలాగో అరణ్యంలో ఎండిన ఆకుల వలె శవములై రాలిది అన్నాడు. మరి నేడు మనం కృతజ్ఞత కలిగి ప్రభువును స్తుతిస్తున్నామా? ఆరాధన చెల్లిస్తున్నామా? ప్రభు ఇంటిలో ఉంటూ ఆయనను గణపరుస్తూ ఉన్నామా? ఎన్నో విధాలుగా ప్రభువును మహిమపరచడానికి దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు. ఆయన చేసిన కార్యాలు, ప్రార్థనలు ఆలకించడం, ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి స్తుతించడం, మనకిచ్చిన గొప్ప రక్షణకై హృదయమార సంతోషంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. పిలువబడిన అబ్రహాము మొదలుకొని కొత్త నిబంధన కాలంలో ఆఖరు వరకు సంఘం ప్రభువును ఆరాధిస్తూనే ఉంది. అబ్రహాము ఆరాధించాడు, ఇస్సాకు ఆరాధించాడు, ఇశ్రాయేలు ఆరాధించాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలు ప్రభువును ఆరాధిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎంతమంది భక్తులు ఆయనను స్తుతిస్తూనే వచ్చారు. అటు ప్రియులారా, ఈనాడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి మనం మౌనంగా ఉండాలి. ప్రభువుకు ఇచ్చిన రక్షణకు, చేసిన మేలులకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గణపరిచాడు. ప్రభు ఎంత దయాలు, పాప బానిసత్వంలో ఉన్న నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి ఈ గొప్ప రక్షణనిచ్చినందుకు స్తోత్రం. రక్షించడమే కాదు, ఆ యాత్రా జీవితంలో నా ప్రార్థన వింటున్నావు, నాకెన్నో మేలులు చేస్తున్నావు, తిరిగి వచ్చి నేను గణపరిచే భాగ్యం ఇస్తున్నావు. నువ్వెంత దయాళుడవు, కనికరం గల దేవుడు, పరిశుద్ధుడవు, న్యాయవంతుడవు, ఏమిచ్చినా మీరు నన్ను తెచ్చుకోలేను. ఇదిగో నా హృదయం, నా ప్రాణాత్మ దయాలు నీకు అర్పిస్తున్నానంటూ ఈ కొద్ది తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాము. ఈ తలంపులను దేవుడు దీవించును గాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని ఆరాధనలోకి వెళ్దాం.